ఓ చిన్న గ్రామంలో ఒక బంగారు బాలుడు ఉండేవాడు. పేరు అర్జున్. మనసు మంచిదే కాదు, ఆశయాలు ఆకాశం లాంటివి. ఆ కుటుంబం చాలా పేదది. ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడవాలి చదువుకోవడానికి. ఒకరోజు పాఠశాలలో అర్జున్ చూశాడు. అతని సహ విద్యార్థులు ఒక రోబోతో ఆడుకుంటున్నారు. ఆశ్చర్యంతో అడిగాడు, ఇది ఎలా పనిచేస్తుంది? వాళ్ళు నవ్వారు. నీలా రైతు కొడుకు దీన్ని ఎలా అర్థం చేసుకోగలడు? ఆ మాటలు బాధించాయి. కాని అర్జున్ కోపపడలేదు. ఒక నిశ్చయం చేసుకున్నాడు. ఒకరోజు నేను నా సొంత రోబో తయారు చేస్తాను. స్కూల్ తర్వాత స్క్రాప్ యార్డ్కి వెళ్ళి పాత వైర్లు, మోటార్లు, స్విచ్లు తెచ్చి రాత్రివేళ దీపం వెలుగులో పుస్తకాలు చదివేవాడు. రోబో చెక్కులు కొట్టింది, స్పార్క్ అయింది, కదలలేదు. కాని అర్జున్ ఆగలేదు. ఒకరోజు అతను చేసిన రోబో నడిచింది. పూర్తిగా కాదు, కాని కదిలింది. గురువు చూసి ఆశ్చర్యపోయారు. ఆ ప్రాజెక్టును నగరంలో సైన్స్ ఫేర్కు పంపారు. అందరూ ఆశ్చర్యపోయారు. అర్జున్ మొదటి బహుమతి గెలిచాడు. టీవీ ఛానల్స్ ఇలా పిలిచాయి. చిన్న శాస్త్రవేత్త. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ ఒక రోబోటిక్స్ ఇంజనీర్ అయ్యాడు. రైతులకు సహాయపడే యంత్రాలను తయారు చేశాడు. నీ జన్మస్థానం నీ గమ్యం కాదు, ఈ కృషి గమ్యాన్ని నిర్ణయిస్తుంది.